పాత గృహాలు మనం పరిశీలించినట్లయితే చాలా ఇళ్ళు పడమర దక్షిణ భాగాలు ఖాయం చేసి కట్టినట్లుగా ఉంటాయి. అంటే పడమర వైపు దక్షిణ వైపు ఎటువంటి ఖాళీ స్థలం వదలకుండా మొత్తం ఇల్లు పడమర దక్షిణం హద్దు మీద నుండి కట్టి ఉంటాయి. ఈ గృహాలు మనం చాలా చూడొచ్చు విలేజెస్లో ముఖ్యంగా. ఈ విధంగా పడమర దక్షిణాలు ఖాయం చేస్తూ కట్టిన గృహాల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అసలు పడమర దక్షిణాలు ఖాయం చేస్తూ గృహాన్ని కట్టవచ్చా? నా పేరు సూర్యదేవర వేణుగోపాల్, ఆస్ట్రాలజీ వాస్తు న్యూమరాలజీ కన్సల్టెంట్. ఏ ఇంటికైనా సరే 4 వైపుల ఖాళీ స్థలం ఖచ్చితంగా ఉండాలి. 4 వైపులా ఖాళీ స్థలం ఉండి కాంపౌండ్ వాల్ కట్టి గృహాన్ని కనుక కట్టినట్లయితే ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి నైసర్గిక వాస్తు దోషం అనేది తగలదు. అంటే బయట నుంచి మన స్థలం కాకుండా ఇతర స్థలాల గృహాల నుంచి వచ్చే వాస్తు దోషాలు మనకి తగలవు. దక్షిణం పడమర ఖాయం చేస్తూ కనుక మనం కట్టినట్లయితే ఆ ఇంట్లో ఉండేవారికి ఆర్థిక ఎదుగుదల అనేది ఉండదు. కొంతకాలం బాగా నడిచిన తర్వాత కూడా జీవిత మధ్య భాగంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల గృహాలు ఎప్పుడు కూడా మనం హద్దుల మీద ఖాయం చేసి కట్టకూడదు. 4 వైపుల ఖాళీ స్థలం ఉండాలి. 4 వైపులో మనం ద్వారాలు కూడా గృహానికి అమర్చాలి. ఈ విధంగా కనుక ఉన్నట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం అనేది తగలదు. పాత గృహాలు మనం పరిశీలించినట్లయితే విలేజెస్లో ఎక్కువగా దక్షిణం పడమర ఖాయం చేసి తూర్పు ఉత్తరాలు ఎక్కువ ఖాళీ స్థలం వదులుకొని ఇళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైన అమరిక మంచి ఫలితాలు ఇవ్వదు. పడమర కంటే తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం వదులుకోవాలి, దక్షిణం కంటే ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువగా వదులుకొని ఇల్లు కట్టుకోవాలి. అంటే పడమర దక్షిణాల వైపు కూడా ప్రదక్షిణ మందం ఖాళీ స్థలం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే పడమర వైపు దక్షిణ వైపు ఖాళీ స్థలం కనుక లేకుండా మనం గృహాలు కనుక కట్టినట్లయితే మన స్థలానికి బయట వైపు ఉన్న స్థలాలు పల్లంగా కనుకున్నట్లయితే బాగా డౌన్లో కనుకున్నట్లయితే దక్షిణ వైపు పడమర వైపు మనకు పల్లం అధికమయ్యి అధిక కష్టాలు నష్టాలు ఎప్పుడు ఏదో ఒక పీడ గృహంలో నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, వృత్తి ఉద్యోగ సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలు కూడా గృహాన్ని వేధిస్తూ ఉంటాయి. సంతానం కూడా వృద్ధిలోకి రావడం కష్టం అవుతూ ఉంటుంది. అలాగే సంతానానికి శుభకార్యాలు బాగా లేట్ అవ్వచ్చు. అందువల్ల దక్షిణ పడమరలు ఖాయం చేసి ఎటువంటి పరిస్థితుల్లో గృహాలు కట్టకూడదు. 4 వైపుల ఖాళీ స్థలం ఉంచి కట్టాలి. కాంపౌండ్ వాల్ కట్టుకోవాలి. తూర్పు కంటే పడమర తక్కువ ఖాళీ స్థలం ఉండాలి. ఉత్తరం కంటే దక్షిణం తక్కువ ఖాళీ స్థలం ఉంచుకొని కట్టుకోవటం శ్రేష్టం.